హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి డాక్టర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కస్టమర్ సపోర్ట్ ప్రతినిధిగా మీరైతే కస్టమర్ సపోర్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. విశాఖపట్నంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. గ్రామీణ మండలం, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 35 ఎంప్లాయీస్ దీనికి అప్లై చేసుకోవడం, 35 పీపుల్ దీనికి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. నెలకి 25,000 నుండి 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫుల్ టైం వరకు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఆన్ సైట్గా మీరు వర్క్ చేయాలన్నమాట. సో ఎలా అప్లై చేయాలో కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి అవలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి మా సంస్థలో కీలక పాత్ర పోషిస్తారు. మా కస్టమర్లకు మరియు కంపెనీకి మధ్య ఒక ముఖ్య అనుసంధానకర్తగా పనిచేస్తారు అనేసి చెప్పడం జరిగింది. ఈ కీలక స్థానం కస్టమర్ విచారణలను పరిష్కరించడము, సమస్యలను పరిష్కరించడము మరియు కస్టమర్ సంతృప్తిని పెంపొందించడానికి సమగ్ర ఉత్పత్తి జ్ఞానాన్ని అందించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉత్పత్తి బృందాలకు సమర్థవంతంగా ప్రసారం చేయబడుతుందని నిర్ధారించుకోవడానికి ప్రతినిధి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది నిరంతర అభివృద్ధికి దోహదం చేస్తుంది. సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగే మరియు వివిధ కస్టమర్ పరస్పర చర్యలను నిర్వహించే సామర్థ్యంతో కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి సానుకూల సంబంధాలను పెంపొందించడానికి మరియు అసాధారణమైన సేవలను అందించడానికి కంపెనీ లక్ష్యాలకి మద్దతు ఇస్తాడు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రకు కస్టమర్ అవసరాలకు వెంటనే స్పందించడమే కాకుండా సంస్థ అందించే ఉత్పత్తులు మరియు సేవల గురించి లోతైన అవగాహనను పెంపొందించుకోవడం, కస్టమర్ మరియు బ్రాండ్ విధేయత రెండింటినీ అధిక స్థాయిలో నిర్ధారించడం కూడా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. దీనికైతే కీలక బాధ్యతలు వచ్చేసరికి ఫోన్, ఈమెయిల్ లేదా చాట్ ద్వారా కస్టమర్ విచారణను ప్రతిస్పందించే విధంగా ఉండాలి. కస్టమర్లు ఉత్పత్తి మరియు మద్దతు మరియు ట్రబుల్ షూటింగ్ సహాయం అందించే విధంగా ఉండాలి. కస్టమర్ పరస్పర చర్యలు మరియు సమస్యలను ఖచ్చితంగా నమోదు చేయండి అనే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించే విధంగా ఉండాలి. ఉత్పత్తి వినియోగం మరియు లక్షణాల ద్వారా కస్టమర్లకు మార్గనిర్దేశం చేయగలిగే విధంగా ఉండాలి. అవసరమైతే తగిన బృందాలను సంక్లిష్ట సమస్యలను వివరించే విధంగా ఉండాలి. సానుకూల వైఖరి మరియు వృత్తిపరమైన ప్రవర్తనను కొనసాగించే విధంగా కూడా ఉండాలి. అలాగే కస్టమర్ సమస్యలు పరిష్కరించబడ్డాయని నిర్ధారించుకోవడానికి ఫాలోఅప్లను నిర్వహించే విధంగా ఉండాలి. ఉత్పత్తి నవీకరణలు మరియు మార్పులు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఉండాలి. ఉత్పత్తి పరిజ్ఞానం మరియు కస్టమర్ సేవా నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణా సెషన్లో పాల్గొనే విధంగా ఉండాలి. అలాగే సాధారణ కస్టమర్ ఆందోళనలను పర్యవేక్షించే విధంగా ఉండాలి. యాజమాన్యానికి నివేదించే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ సంతృప్తిని పెంపొందించడానికి బృంద సభ్యులు మరియు ఇతర విభాగాలతో సహకరించే విధంగా ఉండాలి. ఆర్డర్ ప్రాసెసింగ్ మరియు ట్రాకింగ్లో కస్టమర్లకు సహాయం చేసే విధంగా ఉండాలి. భవిష్యత్తు సూచన కోసం కస్టమర్ పరస్పర చర్యల యొక్క జ్ఞాన సావరణని నిర్వహించే విధంగా ఉండాలి. కస్టమర్ సమస్యలకు
పరిష్కరించేటప్పుడు కంపెనీ విధానాలు మరియు సమ్మతి నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా ఉండాలన్నమాట. అవసరమైన అర్హతలు వచ్చేసరికి హై స్కూల్ డిప్లొమా లేదా తస్మానం అనేది మీకు చాలా అవసరం అనమాట. బ్యాచిలర్ డిగ్రీకి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కస్టమర్ సర్వీస్ లేదా సపోర్ట్ పాత్రలో నిరూపితమైన అనుభవం అనేది ఉండాలి. బలమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మీకు చాలా అవసరం. బహుళ సాఫ్ట్వేర్ అప్లికేషన్లను ఒకేసారి నావిగేట్ చేయగలిగే సామర్థ్యం కూడా మీకు చాలా అవసరం. అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థతో పరిచయం కూడా అవసరం అనమాట. బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. సంఘర్షణ పరిష్కార పద్ధతులతో అనుభవం అనేది చాలా అవసరం. వేగవంతమైన వాతావరణంలో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా మారే సామర్థ్యం అనేది చాలా అవసరం. కొనసాగుతున్న శిక్షణ మరియు అభివృద్ధిలో పాల్గొనడానికి ఇష్టపడడం అనేది మీకు రావాలి. అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలు మరియు వివరాలకు శ్రద్ధ అనేది చాలా అవసరం. కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు సహనం మరియు సానుభూతి అనేది చాలా అవసరం. అలాగే వారాంతరాల్లో లేదా సెలవు దినాలలో సౌకర్యవంతమైన పని గంటల సభ్యత అనేది ఉంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ను ఉపయోగించడంలో ప్రావీణ్యం అనేది మీకు ఉండాలి. కాల్ సెంటర్ వాతావరణంలో మునుపటి అనుభవం ఉంటే ఒక ప్లస్, లేదంటే డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. సో ఇది మొత్తం మీకు ఉండవలసిన అవసరమైన అర్హతలు, అలాగే కీలక బాధ్యతలు. సో ఇప్పుడు నైపుణ్యాలు చూసుకుంటే అనుకూలత, కస్టమర్ మద్దతు, సమయ నిర్వహణ, కస్టమర్ సంతృప్తి, CRM వ్యవస్థలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, అలాగే కస్టమర్ సేవా సాంకేతిక నైపుణ్యం, ట్రబుల్ షూటింగ్, కస్టమర్ సమస్య పరిష్కారం, ఉత్పత్తి మద్దతు, కమ్యూనికేషన్, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, తాదాత్మ్యం, అలాగే సంస్థాగత నైపుణ్యాలు, సంఘర్షణ పరిష్కారం అనేది మీకు ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.